వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పించుకోవడానికి తమపై నిందలు వేస్తున్నారన్న సజ్జల. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరా, మూడో జాబితాను విడుదల చేసిన టీడీపీ. మరో ఇద్దరు లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్సీపీ, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి. బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు, అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో గులాబీబాస్ కేసీఆర్ సమావేశమయ్యారు. మెదక్ ఎంపీ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై నేతలతో చర్చిస్తున్నారు. సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావున, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఇన్ఫినిట్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లారెడ్డి, ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? గుడ్ ఆఫ్టర్నూన్ నబిత. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే వలసలు కొనసాగుతున్నాయో ఆ విషయం దృష్టిలో పెట్టుకొని వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఈ సామాజిక మధ్యాల్లో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న ప్రచారం కొనసాగుతుంది. ఈ ప్రచారం దృష్ట్యా మెదక్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో, ఎవరిని ప్రకటించే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించారు. ఇప్పుడే ఈ సమావేశం ముగిసింది. మాజీ ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారైన వెంకట్రామరెడ్డిని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. అబిత, ఓకే, ఇంకా ఏ అంశాలపై చర్చించారు మల్లారెడ్డి? ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సునీత లక్ష్మారెడ్డి కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ, గూడెం మహిపాల్ రెడ్డి కానీ, వీరందరూ కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డికి కలవడం జరిగింది. కలిసిన దృష్ట్యా వీళ్ళు పార్టీ మారుతున్నా చెప్పి ఒక విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ విస్తృత ప్రచారం దృష్ట్యా వీళ్ళందరికీ కూడా నివారించడానికి, ఎవరైతే పార్టీ చేంజ్ కాకుండా చూడడానికి కూడా ఈ సమావేశంలో చర్చకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అతను ఏదైతే పార్టీ మారుతున్న ప్రచారం జరుగుతుంది, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారితే తన గెలుపు కష్టంగా భావించి ఆయన వెనుకడు వేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని కూడా ఇంత ముందుకే ప్రకటించారు అభ్యర్థి. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.
మైలవరం టీడీపీలో ముసలం మొదలైంది. టికెట్ ఆశించి భగ్గపడ్డ దేవినేని ఉమ తనకు అనుకూలంగా ఉన్న నాయకులతో చర్చలు జరుపుతున్నారు. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంతకృష్ణ ప్రసాద్ పేరును ప్రకటించడంతో ఉమా అనుచరులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దేవినేని ఉమా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని మైలవరం మండలం గణపవరం నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండవల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు టీడీపీకి రాజీనామా చేసి ఉమా వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో పనిచేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేసిన ఉమకు పార్టీ ద్రోహం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉమా అనుచరులు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ తమపై కేసులు పెట్టి వేధిస్తే ఇప్పుడు టీడీపీ తరపు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని అంటున్నారు. పార్టీ నిర్ణయం మార్చుకొని అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనంతరం దేవినేని ఉమా రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీకి రాజీనామా చేస్తే తాము కూడా ఆయనతో కలిసి పనిచేస్తామని మెజార్టీ నాయకులు అంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, వసంతకృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇవ్వడంపై దేవినేని ఉమా ఏమంటున్నారు? అవిత, ఏదైతే ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడో జాబితా ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంతో పాటు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థుల ఖరారు అనేది కూడా సస్పెన్స్ కి తెరబడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ కి కూడా టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే వైసీపీ నుంచి ఇటు టీడీపీలోకి వచ్చిన సందర్భంలో అయితే కనుక ఇటు అక్కడ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కూడా ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఆయన అనుచరులు సైతం కొంతమంది ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఎంతో ఇదేగా పనిచేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉమాకి కేటాయించకపోవడంపై అసంతృప్తి అనేది కూడా మొదలవుతున్న పరిస్థితులు అయితే కనుక ఈ మైలవరం నియోజకవర్గంలో కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేదంటే టీడీపీకి సపోర్ట్ గా వెళ్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి కీలకమైనటువంటి పదవి ఇస్తారా అన్న దానిపై అయితే కనుక ఎటువంటి ఇంకా అధిష్టానం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం ఏ విధంగా ఉంది అన్న దానిపై అయితే కనుక డైలమాలో పడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే తన యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది కూడా ఇప్పుడు అనుచరులతో భేటీ అయిన అనంతరం కూడా ఏ విధంగా స్పందిస్తారు అన్న దానిపై అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా ఒకసారి భేటీ అవ్వడం కూడా జరిగింది. తాను టీడీపీ వెంటే ఉంటానని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇటు ఓటు బ్యాంక్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా మారుతా ఉంది. అయితే ఇప్పుడు అధిష్టానం దేవినేని ఉమాతోటి ఏ విధంగా చర్చలు జరగబోతుంది అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మైలవరం నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు అనేది కూడా ఎగిరిపడుతున్న పరిస్థితులు అయితే ఇటు టీడీపీలో కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనేక విధాలుగా కూడా కేసులు పెట్టి వేధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా తాను ఏదైతే నిరసనలు తెలియజేస్తున్న వైసీపీ పాలనపై అసంతృప్తి, అదేవిధంగా నిరసనలు తెలియజేస్తున్నప్పుడు తమపై అనేక విధాలుగా కూడా కేసులు పెట్టి దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తాను టీడీపీలోకి వచ్చి తనకి సీటు కేటాయించడంపై అయితే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే కనుక ఇటు మైలవరం నియోజకవర్గంలో కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మైలవరం నియోజకవర్గాన్ని కలిసికట్టుగా వెళ్లే విధంగా అధిష్టానం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్న దానిపై వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వసంతకృష్ణ ప్రసాద్ కి దేవినేని ఉమా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ ముఖ్య నాయకులతోటి ఫోన్ లో టచ్ లో వెళ్ళడం కూడా జరిగింది. దానికి సపోర్ట్ చేయడం అంటూ కూడా చేయాలి అంటూ కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఒకవైపు బొమ్మసాని సుబ్బారావు వర్గం సైతం కూడా ఉండడంతో ఆయనతో కూడా టచ్ లోకి వెళ్ళిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే
ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు ఏ విధంగా స్పందిస్తారు, అదే విధంగా దేవినేని ఉమా వర్గం ఏ విధంగా స్పందిస్తారు అన్న దానికి అయితే కనుక ఇటు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే గానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనబడవని కూడా అక్కడ ఉన్నటువంటి అంచనాలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న దానిపై అయితే కనుక టీడీపీ అధిష్టానం ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ పై చాలా వరకు అక్కడ బొమ్మసాని సుబ్బారావు వర్గం కావచ్చు, దేవినేని వర్గం కావచ్చు పలు అసంతృప్తి జ్వాలలు అయితే కనుక ఎగిసిపడుతున్నాయి. అయితే టీడీపీ నుంచి ఇటు వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తే కలుపుకుని వెళ్లే విధంగా కూడా అధిష్టానం పిలిపిస్తే ఏ విధంగా సపోర్ట్ చేస్తారన్న దానిపై వేచి చూడాలి. అయితే ఇండిపెండెంట్ గా ఇటు బొమ్మసాని సుబ్బారావు పోటీ చేస్తారా, లేదంటే ఇటు దేవినేని ఉమా పోటీ చేస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అంతా రైట్, థ్యాంక్ యూ సంతోష్. నేను నిలబడితే కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు కేటాయించడంతో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బోడే ప్రసాద్ను పార్టీ శ్రేణులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పెనమలూరులో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని బోడే ప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు కేటాయించడంతో టీడీపీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బోడే ప్రసాద్ను పార్టీ శ్రేణులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పెనమలూరులో భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని బోడే ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ శ్రేణులు బగ్గుమన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగిన ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతీష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అతీష్ అరెస్టు సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఖండించాయి. ఇది ప్రజాస్వామ్య ఖూనీయేనన్నారు. ఢిల్లీ సీఎంను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్ శ్రేణులు బగ్గుమన్నాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగిన ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతీష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అతీషి అరెస్టు సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఖండించాయి. ఇది ప్రజాస్వామ్య ఖూనీయేనన్నారు. ఢిల్లీ సీఎంను నేడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. लेकिन आज केंद्र सरकार का जो डर है वो दिल्ली की सड़कों पे भी दिख रहा है। आज आम आदमी पार्टी के ऑफिस को एक छावनी बना दिया गया है। आम आदमी पार्टी के ऑफिस के सामने 2 से 2,500 हजार पुलिस वाले खड़े हैं। आम आदमी पार्टी के ऑफिस की सड़क के सामने हजारों पैरामिलिट्री फोर्सेस वाले खड़े हैं। पूरी दिल्ली से, पूरे देश से पुलिस को और पैरामिलिट्री फोर्सेस को इकट्ठा किया गया है। क्यों? क्योंकि भारतीय जनता पार्टी को डर है। उनको पता है
कि वो अरविंद केजरीवाल को जेल में डाल के लोकतंत्र की हत्या करने की कोशिश कर रहे हैं और वो पुलिस के माध्यम से, पैरामिलिट्री फोर्सेस के माध्यम से अब दिल्ली के लोगों की और देश की लोगों की आवाज को भी बंद करने की कोशिश कर रहे हैं। बिल्कुल प्रोटेस्ट होगा, लेकिन आज केंद्र सरकार का जो डर है वो दिल्ली की सड़कों पे भी दिख रहा है। విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కేసు వెనుక టీడీపీ, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తప్పు చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అంటున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్ని కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాదినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాదినేని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.